నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పార్లమెంటులో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం. త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని విశ్వాసం. నీట్ తదితర పరీక్షలను పగడ్బందీగా నిర్వహిస్తాం. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్రపతి వెల్లడి. చెన్నై ఫాక్స్కాన్ సంస్థపై నివేదిక కోరిన కేంద్రం. వివాహిత స్త్రీలకు ఉద్యోగాల తిరస్కరణపై ఆరా. సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతంపై తుమ్మల హర్షం. ఖమ్మం జిల్లాకు గోదావరి నీళ్లిచ్చేందుకు కృషి చేస్తున్నామని వెల్లడి. లైంగిక ఆరోపణలపై అరెస్టైన సూరజ్ రేవన్న కేసులో కీలక అంశాలు. అమావాస్య రోజుల్లో ఎర్రచీర నల్లగాజులతో సింగారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్రావు బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది. బెయిల్ పిటిషన్లలో కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. కేసులో అరెస్టైన 90 రోజుల్లో ఛార్జిషీట్ వేయకపోతే మ్యాండేటరీ లేదా డిఫాల్ట్ బెయిల్ ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులు చెబుతున్నాయని నిందితుల తరపు న్యాయవాదులు కోర్టులో ప్రస్తావించారు. అయితే తాము 90 రోజుల లోపే ఛార్జిషీట్ వేశామని పోలీసులు తెలిపారు. వివరాలు సరిగా లేవని తిప్పి పంపడంతో తిరిగి మళ్లీ వేసినట్లు పోలీసుల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఛార్జిషీట్ తిప్పి పంపినంత మాత్రాన ఛార్జిషీట్ వేయినట్లు కాదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈ రోజు వెల్లడించనుంది. ప్రస్తుత సీజన్లోనే గోదావరి జలాలు ఖమ్మం జిల్లా బీడు భూములను తడపాలని లక్ష్యంతో పనిచేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతం కావడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజీ కొత్తూరు వద్ద మొదటి లిఫ్టుకు ఇరిగేషన్ అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. పంప్ హౌస్ను సందర్శించిన మంత్రి గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు జరిపారు. సీతారామ ప్రాజెక్టులోని కీలక ఘట్టమైన వైరా లింక్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు వైరా జలాశయానికి చేరేలా పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయని మంత్రి తుమ్మల వెల్లడించారు. ఇది ప్రారంభం మాత్రమే. ఇందుట్లో 6 మోటార్లు ఉన్నాయి. 9,000 క్యూసెక్కులు గోదావరి జలాలు ఎత్తి ఈ కాలువలో పోసే ఈ మొదటి లిఫ్ట్ ఇరిగేషన్ బీజీ కొత్తూరు. దీని తర్వాత పూసుగూడెం సెకండ్ లిఫ్ట్ ఇరిగేషన్, మూడోది కమలాపురం థర్డ్ లిఫ్ట్ ఇరిగేషన్. అధికారులు కోరేది ఏంటంటే ఈ యొక్క నెల రోజుల్లోనే ఈ 3 పంప్ హౌస్లో ట్రయల్ రన్ చేసి ఏనుకూరు లింక్ కెనాల్ వరకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేకుండా, ఆటంకాలు లేకుండా మెయిన్ కెనాల్ పూర్తి చేసి భగవంతుడి దయ వల్ల, శ్రీరామచంద్రుడి దయ వల్ల వైరా ప్రాజెక్టుకి ఈ సంవత్సరం నీళ్లు పంపించేటటువంటి అవకాశం కల్పించమని చెప్పి అధికారులను ఆదేశించాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల, పొంగులేటి పర్యటిస్తున్నారు. కొత్తగూడెం పట్టణానికి అమృత పథకం కింద 234 కోట్లతో మంచినీటి పథకానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మనందరి మిత్రుడు శ్రీ కూనంనేని సాంబశివరావు గారికి, అట్లాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మరో సీనియర్ మంత్రివర్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారికి, మరో మిత్రులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, నా తోటి శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారికి, అట్లాగే కోరం కనకయ్య గారికి, డాక్టర్ వెంకట్రావు గారికి, ఇంకా శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న గారికి, స్థానిక
నాయకులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులందరికీ, కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులకి, సోదరిమణులారా, పాత్రికేయ మిత్రులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. కొత్తగూడెం పట్టణానికి సంబంధించి ఈరోజు దాదాపు ఇది 125 కోట్లు, అది ఒక 4 కోట్లు, దాదాపు 130 కోట్లు, నియరింగ్ అబౌట్ 130 crores, 130 కోట్ల రూపాయలతో కొత్తగూడెం పట్టణ అభివృద్ధి కోసం ఇవాళ భూమి పూజ కార్యక్రమాలు చేసుకొని పనులు మొదలుపెట్టుకున్నాం. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది. 130 crores-తో ఈరోజు అంటే ఇది ఈ మంచినీటికి సంబంధించినటువంటి 125 కోట్లతో భూమి పూజ చేసుకుంటున్నప్పుడు, మరి గతంలో 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ దాదాపు 42,000 కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ కోసం మేము అప్పు తెచ్చి రాష్ట్రంలో ఏ ఒక్క ఇంటికి కూడా నీళ్లు లేకుండా పూర్తి స్థాయిలో నీళ్లు ఇచ్చామని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చి ఢిల్లీ కేంద్రానికి కూడా పంపించారు, ప్రజలకు కూడా చెప్పారు. మరి 42,000 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిన కార్యక్రమం ఉంటే, మళ్ళీ 125 కోట్ల రూపాయలతో కొత్తగూడెం పట్టణంలో దాదాపు 1,85,000 జనాభాకి ఇవాళ నీళ్లు ఇచ్చుకోవాల్సిన, అదనంగా ఈరోజు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు కదా. దీంతోపాటు నా పక్కన ఉన్న వెంకటరెడ్డి గారు కూడా నిన్నంతా ఒక మాట చెప్తా ఉన్నారు. భువనగిరి నుంచి ఆలేరు శాసనసభ నియోజకవర్గంలో అక్కడ కూడా మంచినీటి ఎద్దటి అన్కనెక్టెడ్ విలేజెస్ చాలా ఉన్నాయి, దానికి ఒక 150 కోట్లు అవసరం ఉంటుంది, దాన్ని వెంటనే శాంక్షన్ చేయండి అని అడుగుతుంది. అంటే ఇంత పెద్ద ఎత్తున అన్కనెక్టెడ్ విలేజ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే 42,000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయాయి అనేది దీన్ని బట్టి అర్థం అవుతూ ఉంది. రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో చాలా గ్రామాలకి ఇంకా మంచినీరు అందలేదు, కానీ గ్రామాల పేరు మీద, మనందరి పేరు మీద ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి దాదాపు 50,000 కోట్ల రూపాయల మిషన్ భగీరథ పేరు మీద తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విధ్వంసం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలన చేసినటువంటి నాయకులు 10 ఏళ్ళు విధ్వంసం చేసి వెళ్ళారని చెప్పటానికి ఈ ప్రజలకి పంచుతాం. అదే ఈ ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క నినాదం అని చెప్పి చాలా స్పష్టంగా మీ అందరికీ మనవి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఆషాఢ మాసం బోనాల జాతరపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జూలై 21-22న జరిగే బోనాల జాతరలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో బోనాల పండుగను ప్రశాంతంగా జరుపుకునే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలంతా సహకరిస్తేనే బోనాల పండుగ విజయమవుతుందన్నారు. వయోవృద్ధుల కోసం ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. స్థానికంగా మీ అందరి సహకారం ఉండకపోతే కార్యక్రమం విజయవంతమయ్యే ప్రశ్న లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు కూడా ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలకు సంబంధించి, ఆషాఢ మాస బోనాలకు సంబంధించి జరిగే కార్యక్రమం ఆనవాయితీగా జరుగుతూనే ఉంటుంది. అందులో మీరందరూ కూడా చురుకుగా, సామాజికంగా, సాంఘికంగా బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వ పక్షాన్ని మీ అందరూ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నారు. మహంకాళి అమ్మవారి బోనాలంటేనే హైదరాబాద్ సంబంధించిన ఒక సంస్కృతి, సాంప్రదాయానికి ఒక పెద్ద పీఠ. ఈ యొక్క నిర్వహణకు 15 కోట్లు ఉంటే ఈసారి 5 కోట్లు పెంచి మరి గౌరవనీయులు కొండా సురేఖ గారు, దేవాదాయ శాఖ మంత్రి గారి నేతృత్వంలో
ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామారావు గారు అందరూ కలిసి మరి 20 కోట్ల రూపాయలు కేటాయించడం అనేటువంటి మాట ఈ సందర్భంగా గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిందనే మాట మనం చేస్తూ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేశామని పాలకులు ఓదరగొడుతున్న చిన్నపాటి వర్షం అందులోని డొల్లతనాన్ని బయటపెడుతోంది. అర్ధరాత్రి వేళ వర్షం వస్తే చాలు కరీంనగర్ వాసులకు కంటి మీద కునుకు దూరమవుతోంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కారణంగా నగరం నడిబొడ్డున ఉన్న ముకరంపుర, మంకమ్మతోట పరిసర ప్రాంతాల్లో వరద నీటికి ఇండ్లు చెరువులవుతున్నాయి. నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి డ్రైనేజీల్లో దిగువ ప్రాంతాలకు వెళ్లాల్సిన వరద నేరుగా ఇళ్లలోకి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏటా వానాకాలంలో ఇదే పరిస్థితి నెలకొంటోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరవాసులు వినియోగించిన నీటితో పాటు వరద సాఫీగా దిగువ ప్రాంతాలకు వెళ్లేలా డ్రైనేజీ నిర్మాణం చేయాల్సి ఉంది. వరద నీరు ఎండలోకి ఎందుకు వస్తుందనే అంశంపై కరీంనగర్ బల్దియా దృష్టి సారించాల్సి ఉంది. పదే పదే చెప్పినా నగరపాలక అధికారులు పట్టించుకోవట్లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏరియా అండి విమానం బంగ్లా సంది మాది. చిన్నపాటి గంట సేపు వర్షానికే గిన్నెగానం నీళ్ళు వచ్చినాయి. ప్రతి సంవత్సరం మాకు ఇదే ప్రాబ్లం అవుతుంది. దీని గురించి అసలు ఎన్నిసార్లు అధికారులతో చెప్పినా కానీ ఎవరు కూడా ఇంత పట్టించుకోవట్లేదు. ఇట్లా నీళ్ళు వస్తే బాగా ఇబ్బంది అవుతుంది. ఇంట్లో సోఫాలు బియ్యం అన్ని తడిచిపోయినాయి మాకు. దీని గురించి కొంచెం ఆలోచించి చర్య తీసుకోగలని కోరుతాను. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్లో బొగ్గు లారీ బీభత్సం సృష్టించింది. భూపాల్పల్లి కేటీపీఎస్ నుంచి ఉప్పలకు బొగ్గు తరలిస్తున్న లారీ ఇళ్ల మధ్యలోనే బోల్తా పడింది. 2 విద్యుత్ స్తంభాలతో పాటు ఇళ్లను ఢీకొట్టింది. స్తంభాలు విరిగిపోయి బొగ్గుతో సహా లారీ బోల్తా పడింది. లారీ డ్రైవర్ అతివేగంగా అజాగ్రత్తగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు, విద్యుత్ అధికారులు పరిశీలించారు. జగిత్యాలలో ఓ వైన్స్ వద్ద పర్మిట్ రూమ్ నిర్వాహకునిపై 2 వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. పర్మిట్ రూమ్లో మద్యం సేవిస్తూ స్టఫ్ ఉచితంగా ఇవ్వాలంటూ ఓ వ్యక్తి నిర్వాహకునితో గొడవకు దిగాడు. డబ్బులు ఇవ్వాలని నిర్వాహకుడు అడగ్గా స్థానికుడిని నన్నే డబ్బులు అడుగుతావా అంటూ గొడవకు దిగాడు. ఆయనకు వత్తాసు పలుకుతూ పక్కనే ఉన్న వ్యక్తి సైతం కత్తితో బెదిరించి దాడి చేశాడు. కత్తితో దాడికి ఎత్తించిన సీసీ ఫుటేజ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ కార్మికులు సమస్యల పరిష్కారం కోరుతూ మెరుపు సమ్మె చేపట్టారు. తమకు పీఆర్సీ, 25 నెలల పీఎఫ్ వేతన బకాయిలు, మేడే కానుక చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విధులు బహిష్కరించి ఐఎఫ్టీయూ, సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో శానిటేషన్ వాటర్ విభాగంలో పనిచేసే 107 మంది కార్మికులకు 25 నెలలుగా పీఎఫ్ బకాయిలు చెల్లించడం లేదని ఐఎఫ్టీయూ నాయకులు యాకూబ్ షావలి అన్నారు. 2 సంవత్సరాలుగా మేడే కానుక అందించలేదన్నారు. 2 నెలలుగా వేతనాలు రాకపోవడంతో కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. సమస్యను కమిషనర్ దృష్టికి తీసుకెళ్తే వారం రోజుల్లో పరిష్కరిస్తానని చెప్పినా అమలు కాలేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో తమ సమస్యల సాధన కోసం కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని ఓ డంపింగ్ దుకాణంలో ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు దర్శనమిచ్చాయి. నియోజకవర్గంలోని గిరిజన సంక్షేమ పాఠశాలలో పంపిణీ చేయాల్సిన పుస్తకాలు బహిరంగ మార్కెట్లో కనిపించడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డబ్బులకు కక్కుర్తిపడి విద్యార్థులకు పంపిణీ చేయకుండా స్క్రాప్ కింద విక్రయించినట్లు భావిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు అచ్చంపేట పోలీసులు పుస్తకాలను ఆటోలో పోలీస్ స్టేషన్కు తరలించారు. విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వకుండా సొమ్ము చేసుకునేందుకు యత్నించిన గిరిజన సంక్షేమ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. డ్రగ్స్ మహమ్మారి యువత భవితవ్యాన్ని చిన్నాభిన్నం చేస్తోంది. దేశ అభివృద్ధికి తోడ్పడాల్సిన విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడి వారి జీవితాలను చిత్తు చేసుకుంటున్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఇందులో రాజకీయ, సినీ, క్రీడా రంగాల ప్రముఖులు పాల్గొని డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అన్ని జన్మల కంటే మానవ జన్మ ఎత్తడం అదృష్టమని మంత్రి జూపల్లి అన్నారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత స్థానాలకు రావాలని కలలు కనాలి, వాటిని నిజం చేసుకోవాలన్నారు.
కానీ కొందరు డ్రగ్స్ మహమ్మారి ఊబిలో చిక్కుకుపోవడం తీవ్రంగా కలచివేసిందన్నారు. తమ ప్రభుత్వం డ్రగ్స్ సరఫరా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, డీజీపీ రవిగుప్తా, ప్రముఖ క్రికెటర్ మిథాలీ రాజ్, సినీ నటులు సుమన్, తేజ సజ్జా పాల్గొన్నారు. ఉగ్రవాదం ఎంత ప్రమాదమో బుల్లెట్ల ద్వారా ప్రాణాలు తీస్తూ ఉంటారు. కానీ ఈ డ్రగ్స్ సైలెంట్ కిల్లర్. అంటే భగవంతుడు మనకు ఆలోచన శక్తినిచ్చుడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ ఏ విల్లింగ్ మైండ్. ఏది కావాలంటే అది కావచ్చు. ప్రతి విద్యార్థి, సమాజంలో ప్రతి ఒక్కరు జీవితంలో ఒక ఉన్నత స్థానానికి రావాలని కలలు కంటూ ఉంటారు. దాన్ని సాధించాలా, అప్పుడే దానికి ఒక సార్థకత ఉంటది. మరి చాలా మందికి తెలియకుండానే డ్రగ్స్ కు బానిసలు అవుతా ఉన్నారు. శారీరకంగా, మానసిక రుగ్మతలు కలిగించడం కాకుండా సమాజంలో నైతిక విలువలు కూడా దారుణంగా పతనం అవుతా ఉన్నాయి. డ్రగ్స్ మహమ్మారి మన రాష్ట్రంతో పాటు ప్రపంచాన్ని గడగడలాడిస్తోందని మంత్రి సీతక్క అన్నారు. మాదక ద్రవ్యాల బారిన పడి ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయని పేర్కొన్నారు. డ్రగ్స్ మత్తులో విచక్షణ కోల్పోయి బాలికలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలిచ్చామని గుర్తు చేశారు. ఈ డ్రగ్స్ మహమ్మారి ఈరోజు మన యొక్క రాష్ట్రంతో పాటు ప్రపంచాన్ని కూడా గడగడలాడిస్తున్నటువంటి పరిస్థితి. దానికి బానిసై ఎన్నో కుటుంబాలు చితికిపోయి సమాజంలో గౌరవం లేకుండా బతుకుతున్నటువంటి వాళ్ళ సిచ్యువేషన్ అత్యంత దారుణం. ఈరోజు డ్రగ్స్, గంజాయి తీసుకున్న క్షణంలో కొంతమందికి ఉత్సాహం రావచ్చు, ఆట పాటల్లాగా ఉండొచ్చు. కానీ అనంతరం దానికి బానిస అయితే సమాజంలో తలెత్తుకొని బ్రతికే అటువంటి పరిస్థితి ఈరోజు దానికి అడిక్ట్ అయినటువంటి చిన్నారులకు కానీ పెద్దలకు కానీ అవకాశం లేదు. అది తీసుకున్న మత్తులో ఏం చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి. శారీరకంగా కూడా అచేతనమైనటువంటి వ్యవస్థలో ఉంటారు. ఈ మధ్య కాలంలో ఒక 2-3 రేప్స్ అండ్ మర్డర్ ఘటనలు చూసినప్పుడు వాళ్ళు డ్రగ్స్, గంజాయి మత్తులోనే, అంటే ఆ మత్తులో వాళ్ళు ఎలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారో వాళ్ళకే అర్థం కాదు. విద్యార్థులు క్రీడలు, నటన వంటి వాటి పట్ల ఆకర్షితులవ్వాలి గాని మత్తు పదార్థాల పట్ల కాదని డీజీపీ రవిగుప్తా అన్నారు. మాదక ద్రవ్యాలు వినియోగించడం వల్ల మనం మానసికంగా, శారీరకంగా కుంగుబాటుకు లోనవుతామని మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ తెలిపారు. Let me tell you, there are many harmful effects of drugs. Most of you must be aware, and I would request you to talk to your friends, to your seniors, to your elders, parents, etc., to find out what are the ill effects of drugs and how they can destroy you, your dreams, and your families. As students, you are at a very crucial stage in life. The choices you make will determine your future and the future of this country. So stay informed, seek healthy alternatives. As Director TG Nab was saying, get addicted to cricket, get addicted to acting, get addicted to so many other good things in life, but not to drugs. As a former cricketer, there's nobody who can understand the importance of the physical and mental well-being. In that context, use of drugs as athletes, it has serious implications. And we've seen a lot of cases in the newspapers and on social media how it affects the athletes' career prospect, their performance, their health. It impairs judgment, weakens the body, and it leads to addiction. And today all of us are here. We are here to participate in the International Day Against Drug Abuse and Illicit Trafficking, which is an ongoing battle in our world and which is a huge threat, which is a major threat, I would say, for the global and public health and safety. డ్రగ్స్ కు అలవాటు పడిన వారు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యుల జీవితాలు సైతం రోడ్డున పడతాయని సినీ నటుడు సుమన్ అన్నారు. విద్యార్థులు జీవితంలో ఎదిగి మంచి కుటుంబంతో సంతోషంగా బతకాలని అన్నారు. క్రీడాకారుల్ని, ఉన్నతాధికారుల్ని ఆదర్శంగా తీసుకుని వారిలాగా ఉన్నత శిఖరాలు అధిరోహించారని సినీ నటుడు తేజ అన్నారు. మత్తు పదార్థాల్లో కాదు, అసలైన కిక్కు అందులో ఉంటుందన్నారు. ఒక విషయం నేను మన స్టూడెంట్స్కి నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ డ్రగ్స్లో ఎంత డేంజర్ ఉంది అని మీకు తెలుసు. అంటే ఆరోగ్యం విషయంలో ఎంతో డేంజర్ ఉంది తెలుసు. ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగింది, ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చింది. కానీ నేను ఒకటే చెప్తున్నాను,
మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రి మీద మీకు ఏమాత్రం మీకు గౌరవం ఉంటే, మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రి మీద మిమ్మల్ని చదివించారు, ఇంత దూరం మిమ్మల్ని పెంచారు, ఇక భవిష్యత్తులో మిమ్మల్ని ఒక మంచి స్థానంలో చూడాలని అనుకుంటున్న తల్లిదండ్రులు మీకు గౌరవం ఉంటే దయచేసి డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని మీరు అవాయిడ్ చేయండి, డ్రగ్స్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే రేపు భవిష్యత్తులో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక పెళ్లి కావాల్సిన ఒక అమ్మాయి ఉంటుంది. అది మీ అక్క ఉండొచ్చు, మీ చెల్లి ఉండొచ్చు. పెళ్లి సంబంధం వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఒక కుర్రాడు డ్రగ్స్ తీసుకుంటున్నాడు, డ్రగ్స్లో దొరికిపోయాడు, డ్రగ్స్ వల్ల వాడు ఆరోగ్యం పాడైపోయిందంటే మీ జీవితమే కాదు. నేను చెప్పేది డ్రగ్స్ ఎవరు తీసుకుంటున్నారే వాళ్ళ జీవితం కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్న ఇంకో జీవితం కూడా పోతుంది. డ్రగ్ యూసేజ్ అనేది కొంతమంది టీనేజర్స్లో, యంగ్స్టర్స్లో కూల్ అనే ఒక ఫీలింగ్ కూడా ఉంది. ఐ వాంట్ టు టెల్ యూ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కూల్. కూల్ ఏంటంటే మీరు యంగ్ ఏజ్లో ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవటం అది కూల్. మీరు మితాలి గారి లాగా పద్మశ్రీ తెచ్చుకోవటం ఆ ఏజ్లో అది కూలు. ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్ని చూస్తుంటే అసలు ఎలా ఉందనుకుంటున్నారు? ఒక్కొక్కళ్ళ స్టోరీ వింటే మీ అందరికి గూస్ బంప్స్ వస్తుంది. ఆ ఏజ్లోంచి వాళ్ళు ఐపీఎస్లు చదివి ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నారంటే అది కూల్. డ్రగ్ యూసేజ్లు కూల్ కాదు బ్రదర్. ఒకవేళ మీకు ఎవరైనా అలా చెప్తున్నా, మీ తోటి ఫ్రెండ్స్ ఎవరైనా దిస్ ఇస్ కూల్ అంటున్నా కూడా మీరు అది వదిలేసి దీని మీద ఫోకస్ చేయండి. డెఫినెట్గా మీరు కూల్ అవుతారు. జస్ట్ ఒక మ్యాటర్ ఆఫ్ 5-10 years డిఫరెన్స్లో తెలుస్తుంది మీరేం సాధించారు అనేది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గతంలో నార్కోటిక్ ఎస్పీగా పనిచేసిన ఎగ్గడి భాస్కర్ రాసిన పాటను జూపల్లి విడుదల చేశారు. కార్యక్రమంలో అవగాహన కల్పిస్తూ మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియోను విడుదల చేశారు. క్యాంపస్ సెలక్షన్స్ లో జాబ్ వచ్చింది. నాన్న కష్టపడింది చాలు, ఇక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమన్నాడు. అమ్మ కోసం కొంచెం పెద్ద ఇల్లు తీసుకోవాలి. చెల్లిని తనకిష్టమైన మెడిసిన్ చదివించాలి. శేఖర్కి ఇలాంటి కలలు ఎన్నో ఉండేవి. కానీ డ్రగ్స్ అలవాటయ్యాక శేఖర్కి తన కలలతో పాటు జీవితంలో మరెన్నో దూరం అయ్యాయి. అమ్మా, స్టోర్కి వెళ్ళొస్తానమ్మా. ఇలా ఒక్క శేఖరే కాదు, ఎందరో యువత యువకులు ఈ డ్రగ్స్ గా ఆకర్షితులై తమ జీవితాల్ని నాశనం చేసుకుంటారు. మీకు తెలిసి ఎవరైనా ఈ డ్రగ్స్ అమ్మటం గాని, కొనటం గాని, వినియోగించడం గాని చేస్తున్నట్లయితే ఆ సమాచారాన్ని వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి తెలియచేయండి. మీరు చేయాల్సిన ఫోన్ నెంబర్ 87-126-71111. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. బాధితులను ఆ మత్తు నుండి దూరం చేయటమే వారి ఆశయం తప్ప శిక్షించడం కాదు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న మన తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో నాతో పాటు మీరు చేతులు కలపండి. చెన్నైలోని ఫాక్స్కాన్ కర్మాగారంలో పెళ్లైన మహిళలకు ఉద్యోగాల తిరస్కరణపై సమగ్ర నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వానికి కేంద్రం స్పష్టం చేసింది. యాపిల్ సంస్థ ఉత్పత్తులను అసెంబుల్ చేసే ఫాక్స్కాన్ వివాహిత స్త్రీలకు ఉద్యోగాలను తిరస్కరిస్తోందని అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ ప్రచురించింది. పెళ్లైన స్త్రీల నియామకాలను క్రమక్రమంగా మినహాయించిందని, కుటుంబ విధులు, గర్భం వంటి కారణాలతో ఎక్కువ మంది హాజరు కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుందని తెలిపింది. ఫాక్స్కాన్ హెచ్ఆర్ వర్గాల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నట్లు పేర్కొంది. 2023-2024లలో ఈ వివక్షాపూరిత విధానాలు శ్రీ పెరుంబుద్దూరు ప్లాంట్లో జరిగినట్లు ప్రస్తావించింది. దీనిపై స్పందించిన కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ స్త్రీ పురుష కార్మికుల నియామకంలో ఎటువంటి వివక్ష ఉండకూడదని 1976 సమాన వేతన చట్టం నిర్దేశిస్తుందని ప్రకటన విడుదల చేసింది. వెంటనే సమగ్ర నివేదిక సమర్పించాలని తమిళనాడు చీఫ్ లేబర్ కమిషనర్ కార్యాలయాన్ని ఆదేశించినట్లు తెలిపింది. కాగా కేంద్రం ప్రకటనపై యాపిల్, ఫాక్స్కాన్లు ఇంకా స్పందించలేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి సినిమా విడుదల నేపథ్యంలో హైదరాబాద్లో అభిమానుల హంగామా కొనసాగుతోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానులు ప్రభాస్ కటౌట్ ముందు డ్యాన్సులతో హోరెత్తించారు. హైదరాబాద్లోని ప్రముఖ థియేటర్లలో ఉదయం 4:30 కల్కి సినిమా ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇప్పటికే మొదటి 3 రోజుల టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ పూర్తయ్యాయి. పలుచోట్ల అభిమానులు బ్లాక్లో టికెట్లు కొని సినిమాకెళ్లడం కనిపించింది.